నేను భారతీయ జనతా పార్టీలో ఒక కార్యకర్తగా నేను ప్రారంభమైన అక్కడ నుండి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా నేను తయారు కావడానికి నాతో పనిచేసినటువంటి కార్యకర్తలే కారణం. బీజేపీ కార్యకర్తలు భుజాన మోసుకొని నన్ను ఇంత దూరం తీసుకొచ్చిండు. వాళ్ళని నేను గుండెల్లో పెట్టుకుంటా, వాళ్ళని కాపాడుకుంటా. ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచినా ఓడినా తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఆ కార్యకర్త సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా ఆలోచించండి. మీతో పాటు తిరిగినటువంటి వాడిని, మీ మధ్యలో పెరిగినటువంటి వాడిని, మీ కళ్ళ ఎదుటుగా ఎదిగినటువంటి వాడిని, ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఈ స్థాయికి వచ్చినటువంటి వాడిని. కాబట్టి నాకు వచ్చినటువంటి అవకాశం పూర్తిగా సద్వినియోగం అయ్యే విధంగా మీరు కూడా సహకరించాల్సిందే. ఈ సందర్భంగా నేను బీజేపీ కార్యకర్తలందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. అదేవిధంగా జరిగినటువంటి సంఘటన అంతా మీకు తెలుసు. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నాయకులు నన్ను వేలు పట్టుకొని నడిపించారు, కార్యకర్తలు గుండెకు హత్తుకున్నారు. మీరు చూశారు ప్రచారంలో మొత్తం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి నియోజకవర్గం తిరిగిన నాతో పాటు, ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా తిరిగిన నాతో పాటు వాళ్ళు వేలు బట్టి నన్ను నడిపించారు. కార్యకర్తలు నేను కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళు గుండెకు అద్దుకొని కంప్లీట్గా ఓన్ చేసుకొని రాత్రి బవలు కష్టపడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నా. వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలామంది వేరు వేరు జిల్లాల నుండి, వేరు వేరు నియోజకవర్గాల నుండి వాళ్ళు ఇన్ఛార్జిగా వచ్చి రాత్రి బవలు కష్టపడ్డారు. ఈ వేదిక మీద చాలామంది మా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు కానీ, కౌశిక్ రెడ్డి గారు కానీ, లేదా మాజీ శాసనసభ్యులు సతీష్ గారు కానీ, ఇంకా మిగతా నారదాస్ గారు కానీ, మిగతా పెద్దలందరూ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు